అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అందరం అడుగుదామా? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నమ్మి ఉన్నాను యేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు విప్పి దేవుని సన్నిధిలో వేడుకోండి. వాట్ యు వాంట్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్? నా జీవితంలో అద్భుతము జరిగించు ప్రభువా. ఇన్ని సంవత్సరాలు అపవాది కట్టిపెట్టి ఉన్నాడేమో కానీ నాకు విడుదల దయచేయి. నా జీవితంలో జయము దయచేయి. ఎంతో ఆలస్యం అయిపోతున్నాయో నా జీవితం అంతా కూడా. నేను ఏది పట్టుకున్న నష్టమే, ఏది ప్రయత్నించిన విఫలమే అన్న పరిస్థితిలో ఉన్నారా? మీ చేతులైన వైపు నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా. నన్ను చూడు యేసయ్యా, నన్ను చూడు ప్రభా. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఎవరు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను. ఒక ప్రార్థనగా చెప్పాడు అద్భుతము. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. చేయలేరు ప్రభా. నువ్వు కార్యము జరిగించకపోతే ఏ మనుషుడు వల్ల సాధ్యము కాదు ప్రభా. ఏమి చేయాలో మీ జీవితంలో చెప్పండి. నీవేదైనా చెయ్యి ప్రభా. నా జీవితంలో పేరు పెట్టి అడగండి దేవుని. ఈ కార్యము జరిగించు ప్రభా. ఈ స్వస్థత, ఈ విడుదల, ఈ ఆశ్చర్య కార్యము, ఈ రక్షణ కార్యము, నా జీవితంలో సఫలత, నా జీవితం ద్వారా నీకు మహిమ. కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. చేయాలంటూ నీ కార్యాలకే
ఆయనని వేడుకోండి, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన ఎల్లప్పుడూ ఏడెత్తైకని ప్రార్థన చేస్తూ ఉంటాను నేను వాక్యం తెలియజేస్తుంది. పాపం నుండి విడుదల కావాలా? అడిగండి, దేవా ఈ వ్యసనం నుండి నాకు విడుదల దయచేయి, ఈ పాపం నుండి నాకు విడుదల దయచేయి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలయ్య నా జీవితంలో, నీవే నన్ను ఘనపరచు. అని అడిగేవారు ఉన్నారా? నిన్నొక్కడిని నేను నమ్మి ఉన్నాను ప్రభు, నీవు కాకపోతే వేరే దిక్కులేరు ప్రభు.